ఎక్కువగా పనిచేస్తే నీరసం వస్తుంది, బాగా పరిగెడితే ఆయాసం వస్తుంది, రెగ్యులర్ గా ఒకే వంట తింటే విసుగొస్తుంది, ఎప్పుడైనా వెరైటీగా తింటే భలేగా ఉంటుంది. అటువంటి వెరైటీ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మన షెఫ్ స్పెషల్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన షెఫ్ మధుసూదన్ గారిని ఇన్వైట్ చేద్దామా? లెట్ మీ ఇన్వైట్ షెఫ్ మధుసూదన్ గారు. హలో హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎట్లున్నారు? సూపర్ గా ఉన్నాను. కానీ రోజు రోజు మన వాళ్ళు ఎప్పుడు ఈ రోజు ఎలాంటి రెసిపీ చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా అంతే హుషారుగా రెడీగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ కదా. సో స్టార్ట్ చేద్దామా? yes sure. ఓకే, ఈ రోజు ఏం మా అందరికి పరిచయం చేయబోతున్నారు అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయితే బాడీకి ఏంటి కావాలి? మనకి చల్లగా కావాలి. ఎగ్జాక్ట్లీ. సో చల్లదనం కోసం నేను ఈ రోజు దోసకాయ మజ్జిగ పులుసు తయారు చేస్తున్నా. సో ఏమాత్రం లేట్ చేయకుండా దోసకాయ మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. దోసకాయ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, పెరుగు, నూనె, ఉల్లిపాయలు, అల్లం, శనగపిండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు. దోసకాయ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం చేద్దామండి? ఫస్ట్ కుకింగ్ విజిల్ పెట్టుకుందాం అండి. ఎస్, అందుకంటే ముందు స్టవ్ ఆన్ చేద్దాం. ఎస్. ప్యాన్ వేడెక్కింది, ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. అంటే 3 స్పూన్ ఆయిల్ అంటే ఒక ఇద్దరు మనుషులు సరిపోతుందన్నమాట. ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి కానీ చేసుకున్నట్టయితే ఇంట్లో సో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకా క్వాంటిటీ కావాలి అనుకుంటే ఇక మీ ఇష్టం, ఆయిల్ వేసుకోవచ్చు. సో ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా మనం కొంచెం ఆవాలు వేసుకుందాం. మజ్జిగ పులుసు అనేటప్పుడు కొంచెం మనకు ఆవాలు పోతాయి కదా. అవును. అంటే బేసిక్లీ మన సౌత్ ఇండియన్స్ ఎవరు ఏది తయారు చేసినా సరే, కర్రీస్ లో గానీ, పులుసులో గానీ, సాంబార్ గానీ, ఏది పప్పు గానీ చేసుకున్నా సరే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఇవి అంటే తాలింపు అనగానే కామన్ గా మెయిన్ థింగ్స్ అవే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అట్లనే ఒక 1/2 స్పూన్ ఒక జీలకర్ర వేసుకుందాం. సో నెక్స్ట్ మనం చిన్న చిన్నగా ముక్కలు తురుముకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఒక 2-3 ఎండుమిర్చిలు వేసుకుందాం. కానీ మజ్జిగ పులుసు అంటే మీరు అన్నట్టు ఆవాలు, ఎండుమిర్చి. ఎగ్జాక్ట్లీ. అట్లనే చన్నంగా తురుముకున్న అల్లం. దాహంగా ఉండేటప్పుడు అల్లం తింటే చాలా బాగుంటుందండి. లైక్ బటర్ మిల్క్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం అల్లం వేసుకుంటే, కరివేపాకు అల్లం గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అట్లనే ఒక మిరపకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎస్. అట్లనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం. మజ్జిగ పులుసు అంటే మనం మజ్జిగ ఎలా తయారు చేసుకుంటాం ఇంట్లో, ఎండ టైంలో మజ్జిగ ఎలా అనిపిస్తుంది అట్లనే సేమ్ అనమాట. అట్లనే కరివేపాకు కొంచెం ఒక 5-6 రెమ్మల కరివేపాకు. సో ఇది బేసిక్లీ తడక అండి దీనికి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తాలింపుని. సో నెక్స్ట్ మనం ఆనియన్, చన్నగా తురుక్కున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆనియన్స్ మనం వేసుకుందాం. వారానికి ఒక 2 సార్లు కనుక ఇలాంటి మంచి మజ్జిగ పులుసు, ఇలాంటి మజ్జిగతో చేసిన కర్రీస్ ఏమైనా యాడ్ చేసుకుంటే చాలా బెటర్ మన హెల్త్ కి. అండ్ చాలా మందికి తెలియదు కదా ఎలా చేసుకోవాలని, అందుకే ఈరోజు చూపిస్తున్నాం. చక్కగా నోట్ చేసుకోండి, ఇది ఇంట్లో వండుకోండి, ట్రై చేయండి, చల్లగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కూడా చాలా చల్లగా ఉండాలి ఆ సమ్మర్ నెల కూడా. అవును, మనలాగా. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా కుక్ అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సరిపడినంత సాల్ట్ వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. అట్లనే పసుపు వేసుకుందాం కొంచెం, ఒక 1/2 స్పూన్. అట్లనే లైట్ గా కారం వేసుకుందాం అండి, ఒక 1 స్పూన్. మంచిగా మన ఈ మసాలాని ఉప్పు, కారం, పసుపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ మనకి మసాలా మంచిగా కుక్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న దోసకాయ ఉన్నది ఆల్రెడీ. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం దోసకాయ స్కిన్ అవుట్ చేసాము, ప్లస్ అట్లనే లోపల గింజలు కూడా తీసాం అనమాట. మంచిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అందులో యాడ్ చేసుకుందాం అనమాట దోసకాయ ముక్కలు. ఎందుకంటే దోసకాయ ముక్కలు మనం ముందుగానే బాయిల్ చేయని అవసరం లేదు, జస్ట్ ఆ స్టీమ్ కి మనకి దోసకాయ అనేది సాఫ్ట్ గా కుక్ అయిపోద్ది అనమాట. ఎస్. కానీ కొంచెం లేతగా ఉండేదైతే చాలా బాగుంటుందేమో. ఎస్. సో చక్క మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయిందండి. ఎస్, ఇంకా కలర్ఫుల్ గా వస్తుంది అనమాట. ఎస్. కొంచెం లైట్ గా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుంటామా?
నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కాకపోతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనందరికీ తెలీదు. సో చక్కగా ఇప్పుడు నోట్ చేసుకుంటే ఈ సమ్మర్ అంతా హ్యాపీగా ఇలా లైట్ గా పంపించేది సమ్మర్ ని. సో ఇది దోసకాయ ముక్క కుక్ చేయడానికి ఒక 2 minutes పడుతుంది, టైం పడుతుందండి. ఓకే. సో స్లోగా మనం కుక్ చేసుకుందాం. ఓకే. ఎక్కడ వరకు వచ్చిందండి? ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. ఓకే, దగ్గర వరకు వచ్చింది అయితే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మనం శనగపిండి వేసుకుందామండి. శనగపిండి లేనప్పుడు ఇంట్లో ఏం చేసుకోవాలంటే మనం రైస్ పిండి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పెరుగు వేసేటప్పుడు కూడా కొంచెం హీట్ తగులుతుంది. మనం ఉప్పు కారం అన్నీ వేసాం కదా, ఆ పెరుగు విడిపోకుండా ఉండాలంటే మనం ఒక స్పూన్ రైస్ పిండి కానీ ఒక స్పూన్ శనగపిండి కానీ వేసుకుంటే ఆ పెరుగు అనేది పెరుగులాగా ఉంటది అనమాట, ఇరిగిపోకుండా ఉంటది అనమాట. సో ముందుగా మనం పెరుగేసే ముందు మనం ఒక స్పూన్ ఇలాగా లైట్ గా శనగపిండి వేసుకోవచ్చు. వాటర్ లో కలుపుకుండా డైరెక్ట్ వాటర్ లో కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదంటే పెరుగులో కూడా వేసుకుని మిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా నేను ఎందుకు వేసుకున్నా అంటే టక్కనది పెరిగేసేటప్పటికి ఇరిగిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ముందుగానే ఇందులో కలిపేశాను అనమాట. ఓకే. దోసకాయ మజ్జిగ పులుసు గనక మనం ఇంట్లో చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి బాగా. సో రెడీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మజ్జిగ వేసేయకండి. వేసేస్తే చెప్పారు కదా ఆ వేడికి కారం ఉప్పు అన్ని వేసారు కదా, దానివల్ల ఇరిగిపోతుందంట. సో అందుకే ఏం చేస్తారంటే శనగపిండి ఒక స్పూన్ మీరు వాటర్ లో కలిపినా కొంచెం మజ్జిగలో కలిపినా పర్వాలేదు, లేదా డైరెక్ట్ అయినా వేసేసేయండి. ఒకవేళ శనగపిండి లేదు అంటే బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి అలా చేసినా కూడా పర్వాలేదంట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ వంట చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది మంచిగా విసుకుట్టుకుని మనం ఆల్రెడీ పెరుగుని మంచిగా కలిపేసుకుని తిక్కు పెరుగు అనమాట. అందులో వాటర్ ఏమి ఉండకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి కుక్ అయ్యేటప్పుడు కొంచెం పల్చగా అయిపోతుంది. ఇంక ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మజ్జిగ కాకుండా కొంచెం పెరుగులానే చిక్కటి పెరుగు ఎగ్జాక్ట్ బాగా కలుపుకోవాలి. అంటే గడ్డల్లా కాకుండా ఇలా సాఫ్ట్ గా మనం కలుపుకొని అది వేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఒక హాఫ్ బౌల్ వేసుకుందామండి. ఓకే. సో మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. అంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. సో మనమే కాబట్టి మాకు కొంచెం చాలు. సో పెరిగేసిన తర్వాత మనం ఎక్కువగా కుక్ చేయొద్దు కదా? ఎక్కువ కుక్ చేయొద్దు, జస్ట్ హీట్ చేయాలన్నమాట. అంటే మైట్ బి ఒక 30 seconds కుక్ అయితే చాలు అనమాట. ఓకే. ఓకే. సో లైట్ గా వార్మ్ చేసుకుంటే చాలు అనమాట. పెరిగేసిన తర్వాత లైట్ కుక్ చేసుకుంటే చాలు. ఓకే. ఇది అయిపోయిందండి? సో ఆల్మోస్ట్ అయిపోయిందండి అంజలి గారు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చక్కగా గుమగుమలాడే మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. దోసకాయ మజ్జిగ పులుసు. నాకు ఆకలేస్తుంది. మీకోసమే తయారు చేశానండి. చూసారా మజ్జిగ పులుసు అనేది ఎంత గుమగుమలాడుతుందో? అవును. ఆ స్మెల్ కి నాకు ఇంకా ఆకలేస్తుంది. కానీ ఇవి పెద్ద పీసెస్ ఉంటే బెటర్ అండి, చక్కగా మనం తినేటప్పుడు తెలుస్తుంది కదా. చిన్నవైనా పర్లేదు, ఈ విధంగానే పర్లేదు. ఇలా చిన్నగా చేస్తే కూడా మెత్తగా అయిపోద్ది, మొత్తం కరిగిపోద్ది అనమాట. వాటరే కదా, ఇప్పుడు దోసకాయ అనేది వాటర్ బేస్ అనమాట. సో మనం పెద్ద పీస్ తయారు చేసుకున్నా అది ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోద్ది అనమాట. సో ఏం చక్క మనం ముందుగానే ఫ్రై చేసుకుని కరివేపాకు పెట్టుకున్నాం, దాంతో మంచి లైట్ గా గార్నిష్ పేస్ట్ చేసుకుందాం. గార్నిష్ చేసుకుంటే ఈ కలర్ఫుల్ కి ఇంకా మరి కొంచెం అంటే మరొక స్పూన్ ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. అసలు ఆకలేస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది, ఇంకొంచెం ఎక్కువ తింటాం. ఎగ్జాక్ట్లీ. సో ఎంచక్క దోసకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది అంజలి గారు. సో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. గుమగుమలాడే దోసకాయ మజ్జిగ పులుసు రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను, కానీ అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. దోసకాయ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, పెరుగు, నూనె, ఉల్లిపాయలు, అల్లం, శనగపిండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు. దోసకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అందులో ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, దోసకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. వేయించిన దోసకాయ మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసి మరికొంచెం సేపు అయిన తర్వాత
చివరిగా పెరుగు వేసి ఇంకొక నిమిషం ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మజ్జిగ పులుసు రెడీ. దోసకాయ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా. నేనైతే లేట్ చేయకుండా టేస్ట్ చేసిస్తా. బాగుంది. థ్యాంక్ యూ. మజ్జిగ కమ్మగా ఉంది. చక్కగా దోసకాయ కూడా తింటున్నప్పుడు అలా తెలుస్తుంది. కానీ సమ్మర్ లో మాత్రం ఇలా తింటే హాయిగా ఉంటుందండి. నిజంగా పొట్ట చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్ లో మన బాడీకి వాటర్ కంటెంట్ చాలా అవసరం అండి. మనం ఎంత వాటర్ తాగినా సరే చక్కగా ఇలా లంచ్ కానీ డిన్నర్ కానివ్వండి ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అండి, సూపర్. మజ్జిగ అనుకుంటాం కానీ సో మజ్జిగతో కూడా ఇంత మంచి రెసిపీస్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ కదా. ఇవి చేసి పెట్టేసుకుంటే ఒక 3 days హ్యాపీగా మనం చల్లగా ఉండొచ్చు కదండి. సో ఈ రోజు ఒక మంచి రెసిపీని మా అందరికి పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ నేర్చుకొని ట్రై చేయండి. హెల్దీగా చల్లగా ఉండండి. ఇదండి ఇవాళ మా షెఫ్ స్పెషల్. రేపటి ఎపిసోడ్ లో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.